7 మీడియా, నేను మీ ఆదినారాయణ. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే సినిమా ఇండస్ట్రీకి దిష్టి ఏమైనా తగిలిందా, లేదా సినిమా ఫీల్డ్ను తమ ఆధీనంలో పెట్టుకోవడానికి ప్రభుత్వం ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా అనే విధంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ గారి సంఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా ఒక చర్చనీయాంశంగా మారింది. సినిమా ఫీల్డ్పై ఎప్పుడూ ఇన్ని ఆరోపణలు రాలేదు. ఏ హీరో గురించి ఇంతగా చర్చ జరగలేదు. ఎప్పుడు జరగని విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారిపై చర్చ జరుగుతుంది. ప్రతిరోజు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారి గురించి ఏదో ఒక వార్త ట్రోల్స్ అవుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన్ను విచారించాలని పోలీస్ స్టేషన్కి కూడా రమ్మన్నారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా పుష్ప 2 సినిమాలో పోలీసులను కించపరిచేలా కొన్ని సీన్లు ఉన్నాయి, ఆ సినిమా తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. స్వయాన ఒక సినిమా గురించి, ఆ జరిగిన సంఘటన గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దానిపై మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అల్లు అర్జున్పై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇకపై సినిమాకు సంబంధించి బెనిఫిట్స్ వేసేది లేదు, టికెట్లు రేట్లు పెంచేది లేదని కూడా ప్రభుత్వం తరపున వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి సంఘటనతో సినిమా హీరోలకు షాక్ తగిలింది. రాబోయే సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ టికెట్లు పెంచుకునే అవకాశం లేకపోవడంతో హీరోలందరూ ఆందోళన చెందుతున్నారు. రేపు సంక్రాంతికి చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ రాబోతుంది. ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రం. అలాగే బాలకృష్ణ నటించిన మహారాజ్ రాబోతుంది. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమాలు రాబోతున్నాయి. ఈ సంఘటనతో ఈ సినిమాలపై కూడా ఎఫెక్ట్ పడింది. బెనిఫిట్స్ ఉండవు, టికెట్లు రేట్లు పెంచుకునే అవకాశం లేదు. కాబట్టి భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమాలు సంక్రాంతికి విడుదల చేయాలని ఉన్నారు. మరి ఒకవేళ ఇప్పుడు తెలంగాణలో బెనిఫిట్స్ వేయము, టికెట్ల రేట్లు పెంచమన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మన ప్రభుత్వం కూడా ఇక్కడ అలాగే నిర్ణయం తీసుకుంటే ఇక సినిమా హీరోలకు శాఖ మీద శాఖ తగిలినట్టే. అయితే స్వయాన ముఖ్యమంత్రి మంత్రి మాట్లాడినారు, కానీ ఎప్పుడూ లేని విధంగా ఒక సినిమా హీరో గురించి పోలీస్ అధికారి కూడా మాట్లాడడం జరిగింది. ఏసీపీ విష్ణుమూర్తి మీడియాతో మాట్లాడడం జరిగింది. సినిమా వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు, ఇలాగే కొనసాగితే ఎక్కడ కట్ చేయాలనో అక్కడ కట్ చేస్తాం అని ఆయన అనడం జరిగింది. అదే కాకుండా గతంలో మీకు ప్రభుత్వాలు జాగాలు ఊరికే ఇచ్చాయి, ఆ జాగాలలో మీరు ఇప్పుడు బిల్డింగ్లు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి అద్దాల మేడలు కట్టారు. ఆ డబ్బులు ఎలా వచ్చాయి? అసలు ఏం సినిమాలు తీస్తున్నారు మీరు? ఏమైనా సందేశాత్మక సినిమాలు తీస్తున్నారా, లేదా సమాజానికి పనికొచ్చే సినిమాలు తీస్తున్నారా? ఏం సినిమాలు తీస్తున్నారు? ఇలా ఏసీపీ విష్ణుమూర్తి గారు కూడా ప్రశ్నించడం జరిగింది అల్లు అర్జున్ గారిని. సినిమా ఫీల్డ్నే ప్రశ్నించినట్టు ఆయన, అల్లు అర్జున్ గారినే కాదు. ఇంత జరుగుతున్న సినిమా హీరోలు ఎవరూ ముందుకొచ్చి మాట్లాడడం లేదు. ఈ సంఘటనకు ముగింపు పలకడానికి ఎక్కడా వారు ముందుకు రావడం లేదు. గతంలో సినిమా ఫీల్డ్కు పెద్ద దిక్కుగా దాసరి నారాయణరావు గారు ఉండేవారు. సినిమా ఫీల్డ్లో ఏదైనా జరిగితే ఆయన ముందుండి అందరితో మాట్లాడేవారు. ఆయన తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు పెద్దగా ఉన్నారు, కానీ ఆయన ఇంత జరుగుతున్నా ఎక్కడా వచ్చి మాట్లాడడం లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి సినిమా హీరోలతో కలిసి, నిర్మాతలతో కలిసి అంతా వాళ్ళు వెళ్ళి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడడానికి కూడా ముందుకు వెళ్ళడం లేదు. ఎందుకు ఇలా? ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది?
సినిమా హీరోలంతా ఎందుకు మౌనంగా ఉన్నారు, ఏమి మాట్లాడడం లేదు? అందరూ కలిసికట్టుగా మాట్లాడితే ఈ సంఘటనకు సంబంధించి ఒక ముగింపు పలికే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళెవరూ మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదు? సినిమా ఇండస్ట్రీ అంతా పెద్దలంతా ఒకటయ్యి చిరంజీవి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పెద్దలను కలవడమో లేదా ఈ సంఘటన గురించి మీడియా ద్వారా వాళ్ళకి ఏదైనా తెలపడమో ఇలాంటివి ఏమన్నా చేయడానికి సినిమా హీరోలు ముందుకు రాకపోవడంతో చాలామంది దీనిపై చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సినీ ఫీల్డ్ మీద పడింది. అందరి హీరోలపై ఈ ప్రభావం పడింది. ఖచ్చితంగా హీరోలందరూ ఒకటై ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పెద్దలతో మాట్లాడి సినిమా ఫీల్డ్కి సంబంధించిన విషయాన్ని కానీ లేదా ఈ సంఘటనకి సంబంధించిన విషయాన్ని కానీ చిరంజీవి గారి ఆధ్వర్యంలో మాట్లాడవలసి ఉంటుంది. కానీ చిరంజీవి గారు మాట్లాడడం లేదు, బాలకృష్ణ గారు మాట్లాడడం లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం లేదు. వీళ్ళందరూ ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఒక సినిమా హీరో. బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఒక సినిమా హీరో. వీళ్ళిద్దరూ ఉన్న ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన గురించి మాట్లాడడం లేదు. ఒక సినిమా హీరో డిప్యూటీ సీఎం అయ్యారంటే సినీ ఫీల్డ్ అంతా సంతోషపడ్డారు. ఇప్పుడు ఆ సినిమా పరిశ్రమకే ఇబ్బంది కలుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడకపోవడం బాధాకరమని సినిమా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా అయితే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఖచ్చితంగా స్పందించాలి. సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబంగా ఉన్నారు వారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు వారే. కానీ హీరోలందరూ మౌనం అయిపోయారు. రాబోయే రోజుల్లో ఇంకా దీనిపై ఎలాంటి చర్చలు జరుగుతాయో తెలీదు. మొత్తానికైతే ఈ విషయంలో సినిమా హీరోలందరూ మౌనంగా ఉండడం, ఏం మాట్లాడకపోవడం వారికే నష్టం. ఇది ఎవరికి నష్టం కాదు. అభిమానులకు నష్టం ఉండదు, ఎవరికీ నష్టం ఉండదు. ఇప్పట్లో సినీ పరిశ్రమకు చెందిన వారందరూ ఏకమై ఈ సంఘటనతో పాటు వారి సినిమా భవిష్యత్తును కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాగే ఎవరికి వారు మౌనంగా ఉంటే చివరికి నష్టపోయేది సినీ పరిశ్రమే అనే విషయాన్ని హీరోలు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు అందరూ గమనించకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది.